జీఎస్టీ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12%, 28% స్లాబ్లను తొలగించి పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేసింది. కానీ అసలు ఈ జీఎస్టీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? మన దేశంలోకి రాకముందు 71 ఏళ్ల క్రితమే ఈ పన్నుల విధానాన్ని అమలు చేసిన దేశమేది? ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో జీఎస్టీ ఎలా ఉంది? ఎక్కడ ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు? జీఎస్టీ చుట్టూ ఉన్న ఆసక్తికరమైన విషయాలపై ఈ స్పెషల్ స్టోరీ. సెప్టెంబర్ 22 నుంచి మన దేశంలో కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రానుంది. పన్నుల ఎగవేతను అరికట్టి దేశ జీడీపీని పెంచడమే లక్ష్యంగా 2017లో భారత్లో జీఎస్టీని ప్రవేశపెట్టారు. కానీ ఈ కథకు మూలాలు 71 ఏళ్ల క్రితం ఫ్రాన్స్లో ఉన్నాయి. అవును, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1954లో జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్. అప్పట్లో ఫ్రాన్స్లో పన్నుల వ్యవస్థ చాలా క్లిష్టంగా, గందరగోళంగా ఉండేది. దీనివల్ల వ్యాపారం చేయడం కష్టంగా, పన్నుల ఎగవేత సులభంగా ఉండేది. దానికి తోడు యుద్ధం దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఒక స్థిరమైన పన్నుల విధానం అవసరమైంది. అప్పుడే ఫ్రాన్స్ ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అనే విప్లవాత్మకమైన జీఎస్టీకి శ్రీకారం చుట్టింది. ఫ్రాన్స్ విజయం తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విధానాన్ని అనుసరించాయి. న్యూజిలాండ్లో 1986లో జీఎస్టీని ప్రవేశపెట్టగా ప్రస్తుతం అక్కడ 15% పన్ను వసూలు చేస్తున్నారు. కెనడాలో మన దేశంలాగే ద్వంద్వ జీఎస్టీ మోడల్ ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం 5% పన్ను విధిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మరో 6 నుంచి 7% పన్నులు వసూలు చేస్తాయి. ఆస్ట్రేలియాలో 2000వ సంవత్సరంలో 10% జీఎస్టీని ప్రవేశపెట్టారు. అక్కడ ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి వాటిపై పన్ను మినహాయింపు ఉంది. మాల్దీవులు, పపువా న్యూగిని వంటి చిన్న దేశాలు కూడా 8 నుంచి 10% జీఎస్టీని అమలు చేస్తున్నాయి. ఫ్రాన్స్లో మొదలైన ఈ పన్నుల సంస్కరణ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారింది. ఇప్పుడు ఇండియాలో చేసిన కొత్త మార్పులు కూడా అదే లక్ష్యంతో పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసి సామాన్యుడిపై భారాన్ని తగ్గించడానికే. ఇది దేశ ఆర్థిక ప్రగతికి మరింత ఊతమిస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.